ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు సినీ నిర్మాతలు. ఏపీలో సినీ రంగ అభివృద్ధిపై ప్రధానంగా చర్చించారు. ఇండస్ట్రీలోని సమస్యల్ని పవన్ కళ్యాణ్ కి నిర్మాతలు వివరించారు. టికెట్ ధరల పెంపు, థియేటర్ల సమస్యలపైన పవన్ తో చర్చించారు. ఈ భేటీలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు. అల్లు అరవింద్, సురేష్ బాబు, అశ్విని దత్, ఎర్నేని నవీన్, టీజీ విశ్వప్రసాద్, సుప్రియా యార్లగడ్డ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఇంకొక వైపు పవన్ ని కలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు అల్లు అరవింద్. పవన్ తో మనస్ఫూర్తిగా అన్ని విషయాలు మాట్లాడామన్నారు. త్వరలోనే ఇండస్ట్రీ సమస్యలపై వినతి పత్రం అందిస్తామని తెలిపారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఇండస్ట్రీ సమస్యలకు సంబంధించి ప్రధానంగా సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిగా, అలాగే స్టార్ హీరోగా పవన్ కళ్యాణ్కి ఏమైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆల్రెడీ మైండ్లో ఉందా? ఎలాంటి భరోసా నిర్మాతలకు కల్పించారు ఆయన? ఇవాళ ప్రధానంగా నిర్మాతలు మొత్తం కూడా డిప్యూటీ సీఎంని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించడం జరిగింది. ఈ అభినందనతో పాటు రాబోయే రోజుల్లో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కూడా అభినందించడానికి అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పి కూడా అడగడం జరిగింది. దీనికి సంబంధించి ఆర్గనైజేషన్తో పాటు ఇతర సంఘాలందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా ఆహ్వానానికి రావడం జరిగింది. రాబోయే రోజుల్లో త్వరలో మరోసారి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తాము. దీనికి సంబంధించి సీఎంతో పాటు డిప్యూటీ సీఎంని కూడా అభినందించడానికి వస్తాము. ఆ సమయంలో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడే కొన్ని అంశాలపైన మాట్లాడతామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇవాళ కీలకంగా మొదటి నుంచి కూడా టికెట్ ధరలకు సంబంధించి డిస్కషన్ జరిగేటటువంటి అవకాశం ఉంది అని భావించినప్పటికీ కూడా టికెట్లకు సంబంధించి చర్చించేటటువంటి పెద్ద సమస్య కాదు, కాకపోతే కొన్ని విషయాలకు సంబంధించి చర్చించినట్టుగా కూడా మనకు తెలిసింది. అయితే మీడియా ముఖంగా మాట్లాడుతున్నప్పుడు అల్లు అరవింద్ మాత్రం కేవలం యొక్క డిప్యూటీ సీఎంతో పాటు సీఎంకి సన్మానం చేయడానికి అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పి కూడా డిప్యూటీ సీఎంని కోరడానికి రావడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. రాబోయే రోజుల్లో సన్మానించడానికి వస్తాము, ఆ సమయంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క సినీ రంగానికి సంబంధించినటువంటి సమస్యలు అన్నిటిపైన కూడా చర్చిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే కొన్ని విషయాల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది. ఏపీలో సినీ రంగ అభివృద్ధికి సంబంధించి కానీ, గతంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ, భవిష్యత్తులో రాబోయేటటువంటి సినీ రంగాన్ని ఏపీలో మరింత అభివృద్ధి చేసి మరింత ముందుకు తీసుకెళ్ళడానికి సహాయ సహకారాలు అందించాలనే విధంగా కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు కేవలం కొంతమేర మాత్రమే తమకున్నటువంటి సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇది ప్రధానంగా అయితే అభినందన సభకు సంబంధించి ప్రత్యేకంగా అడగడం జరిగింది. రాబోయే రోజుల్లో వచ్చేటటువంటి సమయంలో రిప్రజెంటేషన్తో పాటు సినీ రంగానికి సంబంధించి ఏపీలో ఏ విధంగా బలోపేతం చేసి మరింత ముందుకు తీసుకెళ్ళడానికి పర్యాటక రంగం కానీ, సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కీలక శాఖ కానీ ఇప్పుడు జనసేన కందుల దుర్గేష్ మంత్రిగా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా ఒక స్టార్గా ఉన్నారు, డిప్యూటీ సీఎం హోదాలోనూ ఉన్నారు, ప్రభుత్వ అధికార భాగస్వామ్యంలో కీ రోల్గా ఉన్నారు. కాబట్టి ఏపీ పరంగా చూసుకుంటే కనుక సినీ రంగానికి సంబంధించి భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని కూడా అడిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. రైట్. అయితే ముఖ్యమంత్రిని ఎప్పుడు కలిసే ఆలోచనలో ఉన్నారు సినిమా పరిశ్రమ పెద్దలు? దీనికి సంబంధించి అయితే ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ ఇవ్వాలి అని అయితే కోరారు. అది అపాయింట్మెంట్ ఎప్పుడు దీనికి సంబంధించినటువంటి సన్మానానికి సంబంధించి ఏదైతే సమయం కోరారో దాన్ని ఇవ్వడానికి, అంటే మరోసారి రిప్రజెంటేషన్ రూపంలో అఫీషియల్గా మరోసారి సంఘ నేతలందరూ కూడా వస్తామని చెప్పారు. కాబట్టి దానికి సంబంధించి కానీ సన్మానానికి సంబంధించి కానీ ఇంకా డేట్ అయితే ఖరారు కాలేదు. డిప్యూటీ సీఎం దృష్టికి ఈ విషయం వచ్చింది కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళడం, సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళిన తర్వాత డేట్లు ఖరారు చేసేటటువంటి అవకాశం ఉంది. సన్మానంతో పాటు ఏపీలో ఈ యొక్క సినీ రంగానికి సంబంధించినటువంటి అన్ని సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్ళడానికి అదే రోజు అందరూ వస్తారు కాబట్టి సో ఆ రోజు కీలకంగా మారుతుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ డేట్ ప్రకారం అయితే మరోసారి ఇక్కడ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ క్రాంతి.